అందరికీ నమస్కారం. నా పేరు సురేష. ఆమె ఎంటర్ప్రైనర్. అప్పటిదాకా చెప్తూ ఉంటాయి రోబోటిక్స్ కెన్ టేక్ ఓవర్ ఆఫ్ ది జాబ్స్. ముందర ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కెన్ టేక్ ఓవర్ జాబ్స్. Current Gurukula system, if I see the Gurukula, I love the name. Wherever Guru is there, there we will get education. Education will give more. చాలా మటుకు ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే సామర్థ్యం ఇస్తుంది. ఇప్పుడు దాకా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జాబ్ క్రియేట్ చేసిందే, గురుకుల ఎడ్యుకేషన్ సిస్టమ్ సామర్థ్యం పెంచుతుంది. అప్పుడే చెప్పారు ఒక చోట స్కూలు మళ్ళీ ఇంకో చోట పేరెంట్స్ ఇద్దరు చేస్తేనే యూ కెన్ బిల్డ్ ఎ నేషన్. అవును కదా. టీచర్స్కి గణపతి రెడ్డి సార్ అలాంటి వాళ్ళు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరు. ఇంకొక చోట పేరెంటింగ్ అంటే అప్ప అమ్మ అంటే అధికారం, అప్ప అంటే అమ్మ అంటే అధికారం, పొజిషన్, పవర్. పేరెంటింగ్ అంటే కానీ క్యారెక్టర్. అక్రాస్ ద వరల్డ్ build the personalities. Like Gurukula system is building characters. మన ఇండియా లాంటి దేశాలు క్యారెక్టర్ బిల్డ్ చేస్తాయి తప్ప పర్సనాలిటీస్ ఇస్తారు. సో పేరెంటింగ్ అంటే క్యారెక్టర్. ఎలాంటి క్యారెక్టర్ అంటే ఈ క్వాలిటీస్ లేవంటే మనం పేరెంటింగ్ చేసుకోలేదని అర్థం. ఇందాక చెప్తారు రోబోటిక్స్ టేక్ ఓవర్ జాబ్ అని. కానీ గురుకుల అలాంటి వాళ్ళే ఆ రోబోటిక్స్ మెయింటైన్ చేసే ఎంటర్ప్రైనర్ చేస్తుంది. అవును కదా. ఎంటర్ప్రైనర్ చేస్తుంది. కరెంట్ ఎడ్యుకేషన్ ఇస్ గురుకుల సిస్టమ్ బిల్డ్ అండ్ ఎంటర్ప్రైనర్ టు మేనేజ్ రోబోటిక్స్. అవును కదా. ఈ క్యారెక్టర్ అంటే అంటే పేరెంటింగ్ అంటే పి అంటే ప్రైజింగ్. ఇప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. ఇలాంటి ఎన్నో విషయాలు వాళ్ళు వేరే టైంలో పర్ఫార్మెన్స్ చేస్తుంటారో ఈ యొక్క ప్రైజ్. సెకండ్ థింగ్ ఈజ్ అక్సెప్టెన్స్. ఏంటి అక్సెప్టెన్స్ అంట? అక్సెప్ట్ అంటే చిన్న తప్పు జరుగుతుంటారు. మిస్టేక్స్ వల్ల చాలా నేర్చుకుంటారు. అక్సెప్ట్ వాళ్ళు బ్లేమ్ చేయకండి. మిస్టేక్స్ జరిగితేనే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆర్ అంటే రెస్పెక్ట్ అంట. రెస్పెక్ట్ అంటే వయసులో చూడడానికి మాత్రం చిరుకులుగా ఉంటారు, కానీ యావతీయుడు ఎంత పెద్ద చెట్టు ఉందో మనకు తెలియదు. సో రెస్పెక్ట్ అని. ఆర్ అంటే రెస్పెక్ట్ అని. ఈ అంటే ఎంపతి. ఎంపతికి సింపతికి చాలా డిఫరెన్స్ ఉంది. సింపతి అంటే పాపం ఇదో పాపం అంటుంటారు. ఎంపతి అంటే లిటరల్లీ టేక్ కేర్ ఆఫ్ ది కిడ్. అది ఎంపతి అంటారు. ఏంటంటే నర్చర్ అని. నర్చర్ అంటే ఏమో తెలుసా, పిల్లలకి ఏమేమి నచ్చి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అంటే ట్రైనింగ్. ఈ క్యారెక్టర్స్ లేదంటే కానీ మనము ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవుతాము. ముగ్గురు వ్యక్తుల అవసరం ఉంటుంది. ఒకటి ఏమప్ప అంటే కానీ స్కూల్, రెండవది పేరెంట్స్, మూడవది సొసైటీ. సొసైటీ ఎవరప్ప అంటే మనమే. ఈ రెండు తెలుసుకొని చేస్తే మాత్రమే కిడ్స్ని నర్చర్ చేసి ఫ్యూచర్ జనరేషన్లో అవసరమైన రిసోర్స్ని ప్రొడ్యూస్ చేయగలము. 4 రీజన్స్ మనం నేర్చుకుంటాము. ఒకటి రీజన్ ఏమంటే తెలుసుకోవడం, లర్నింగ్ టు నో తెలుసుకోవడానికి, లర్నింగ్ టు డూ చేయడానికి, లర్నింగ్ టు బీయింగ్ బతకడానికి, లర్నింగ్ టు గ్రో టుగెదర్ కలిసి బతికేయడానికి మాత్రం ఎడ్యుకేషన్ నేర్చుకుంటాము. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురుకుల సిస్టమ్ ఇస్తున్న ఆర్టిస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కానీ అద్భుతంగా ఉంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సామర్థ్యం అంటే చూడడానికి సన్న అవకాశం కూడా లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ మాట చెబుతూ అవకాశం ఇచ్చిన డాక్టర్ గణపతి రెడ్డి ಮತ್ತೆ రామప్రసాద్ గారు ಮತ್ತೆ మన రెడ్డి గారితో మా లాంటి టీం అని ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాట అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.